ఈ రోజు విశాఖ గాజువాక బెస్ట్ వెస్టర్న్ రామచంద్ర హోటల్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు ఘంటసాల అప్పారావు, కోన తాతారావు, గంధం వెంకట్రావు, ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం. గతంలో కూడా నేను ప్రజలకు అండదండగా ఉంటూ వారి యొక్క కష్టాలను తెలుసుకుని పరిష్కరించే దిశగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ జర్నలిస్టులందరూ కోరిన ప్రెస్ క్లబ్ అత్యంత ఆధునీకరణతో నేను నిర్మించే దిశగా కృషి చేస్తానని, మీ అందరి సమస్యలను పరిష్కరించేందుకు మీ అందరి మన్నలతో రానున్న రోజుల్లో జనసేన మరియు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అందరి దృష్టిలో ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటానని తెలిపారు. కొన్ని ప్రసార మాధ్యమాల ద్వారా స్టీల్ ప్లాంట్ బీజేపీ ప్రకటించిందని, తెలుగుదేశం దాన్ని ఎలా అడ్డుకోపోతుందని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, సేలంలో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ని ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రభుత్వాలు మారినా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుని దాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటూ వచ్చారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ ఆపే దిశగా కృషి చేస్తామని, ఇప్పటి వరకు అన్ని పర్యాయాలు మేము ఈ విషయాన్ని తెలియజేశామని, ఈ దిశగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండేందుకు 8 రోజుల ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా స్టీల్ ప్లాంట్ను రక్షించే దిశగా అడుగులు వేశానని, ఈ విషయాన్ని అందరూ గమనించి వచ్చే ఎన్నికల్లో తనకు అఖండ విజయాన్ని కలుగజేస్తారని తెలియజేస్తున్నానన్నారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షేమం చాలా సంక్షేమం కోసం అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు. మళ్ళీ ఆ బ్యాంకులకి అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నారు. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులు క్లియర్ పరిస్థితి. రేపు బలిదాని కుటుంబానికి కూడా చాలా విధానం అయిపోయిన ప్రమాదాలు ఉన్నాయని చెప్పి ఒక భయంలో మధ్యతరగతి కుటుంబాన్ని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సంపాదించిన వాటి మీద పూర్తిస్థాయి ఆ బాధ పడిపోతుంది అన్న ఒక ఆలోచనతో ఉన్నారు. లేదు ఖర్చులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా రేపు పంటలు 91కి ఉంటున్నటువంటి పరిస్థితులు మనకు ఉత్పత్తి అయిపోతాయేమో. ఎందుకంటే మన ఆదాయం అన్నది కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ పరిస్థితి అని చెప్పి సామాన్యులు అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కూడా మధ్యతరగతి పడినారు. అలాగే యువతకు వచ్చేసరికి అన్ని విధాలు మోసం చేశారు. అన్ని విధాలుగా మోసం చేశారు. ఇలాగ జాబ్ క్యాన్సర్ కాదు, లేదా కంపెనీలు ప్రైవేటైజ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ వాటానే పడేస్తున్నారు. ఒక యూనివర్సిటీ, ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకం కోసం రావట్లేదు. నమ్మకం లేకపోవడం ఎవరు రావట్లేదు. ఆయన ఉన్నటువంటి ఆలోచన ఇలా కంపెనీకి వచ్చే వాళ్ళని వ్యాపారాలు సాగిస్తున్నారు. వ్యాపారాలు సాగించిన వాళ్ళు అందరూ కూడా రావట్లేదు. అంటే ఇన్వెస్టర్స్ ఎవరు రావట్లేదు. జనరల్ ఎంప్లాయ్మెంట్ అంటే 3 రకాలు ఉంటుంది. ఒకటే ప్రభుత్వ ఉద్యోగాలు, రెండోది వారికి స్వయం ఉపాధి కల్పించడానికి బ్యాంకు ద్వారా లోన్ తీసుకుంటారు. అది కానీ లేకపోతే మూడోది ఈ ప్రైవేట్ సంస్థలు. ఈ 3 రకాలను కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో లేదు. ఒకటి మీకు వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి మంచిగా చదువుకున్నటువంటి పిల్లలు జీవితాల్లో పాటు చేస్తారు. డిగ్రీ పీజీ చేస్తున్నటువంటి పిల్లలు కూడా ఈ చిన్న ఇంటికి చెప్పి వాళ్ళు పరపతి ఇక్కడ తగ్గించేశారని చెప్పేసి యువతంతా ఆలోచిస్తున్నారు. యువతంతా కూడా చాలా వ్యతిరేకం. ఇలాగా ఇంకా అనేక విధాలని రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నటువంటి దారుణమైన పరిస్థితులు వ్యతిరేకిస్తారు. అలాగే చాలా మంది మీరు తెలుగుదేశం ఉమ్మడిగా వెళ్తున్నారు కనుక మీరు ప్రధానమైన ధ్యేయం పెట్టినారు. నా ప్రధానమైన ధ్యేయం నేను స్టీల్ ప్లాంట్ అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో ఆ ఇబ్బందుల నుంచి మళ్ళీ ప్రభుత్వ పరంగా కాగితాలు వాటికి మళ్ళీ నడిపించడం ఆ బాధ్యతను ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకులు పోరాటం చేసి వ్యతిరేకించి ఈరోజు ఆయన ఉంటుంది జరిగింది. లేకపోతే ఎప్పుడు అమ్ముతున్నారు.
నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి స్టేట్ కాపాడాలంటారు, ఇంకో వైపు వచ్చి గంగవరం కోర్టు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని చాలా ఎవరు కూడా చాలా చిన్నగా చూసుకోవాలని అలాగే ఇంకా ఇకపోతే రేపు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ నాయకులు వస్తే రాష్ట్రాన్ని కాపాడాలని అనుకుంటున్నారు. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే తత్వం నీట్గా నిజాయితీ ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులు ఏవైతే చేసుకోవడానికి కేంద్రంతో సహకారంతో బాగుంటుంది. మన రాష్ట్రంలో ఎక్కువ డిమాండ్ ప్రోడక్ట్ కావచ్చు, అమరావతి సంబంధించి కావచ్చు, లేకపోతే పోలవరం సంబంధించిన నిధులు కావచ్చు, పంచాయతీరాజ్ సంబంధించిన నిధులు కావచ్చు, ఎక్కువ రాష్ట్రాలు ఉంటున్నారు. అలాగే ముఖ్యంగా కూడా ఎక్కువ మంది బీజేపీతో ప్రయత్నించాలనుకుంటున్నారు. ప్రయత్నాలు అయితే ఈరోజు విస్తృతమైన ప్రయత్నాలు దృష్టిలో పెట్టి ఎలా కేంద్ర నిధుల కోసం అలాగే ఇప్పుడు జనసేన సజావుగా సాగాలని సజావుగా సాగడానికి మరి కొంతమంది అడుగుతారు, మరి బీజేపీ కదా ప్లాన్ ప్రైవేట్ అంటే ఇస్తాం. బీజేపీ ప్రైవేట్ చేయడం కాదండి. కేంద్ర ప్రభుత్వం ఆ పాలసీ కూడా 1991 తీసుకుంది. ఆ పాలసీ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటాయి. అది కూడా చెప్పండి. ఉదాహరణకి కేరళ స్టేట్ ఎప్పుడో 2014 నుంచి 2014 నుంచి 2019 వరకు ఈ ప్రాంతంలో హైదరాబాద్ మా ఉపయోగ చేసి అలా గారు ఆ తర్వాత ఏం అనలేదు అని అనుకుంటాను. మద్దతు చూసి కేంద్ర ప్రభుత్వం ఆ పాలసీ తీసుకొచ్చింది కాదు, ప్రయత్నించింది. పాలసీ 1991 సంవత్సరాలు ఉన్నాయి. ఆ గ్లోబలైజేషన్ అంటే గ్లోబలైజేషన్ అనే నినాదంతో 1991 అప్పటికి పాలసీ ఆ పాలసీ ఎప్పుడు కూడా అది ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటే ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలే అనుకుంటాయి. మీకు వాజ్పేయి గవర్నమెంట్ వాజ్పేయి గారు ఓకే మొదట వచ్చినటువంటి స్వాతంత్ర ముఖ్యంగా మోదీ చేసినటువంటి మా ప్రత్యర్థి వాళ్ళ కాబట్టి మా విజయానికి చంద్రబాబు మేము ఎవరు చేస్తున్నాం గంగవరం కోసం ప్రైవేటీకరణ ఈ ప్రజలకి ఇంకొక 10 ఏళ్ళు చేయకపోవడం తప్పదా అని మా పోటీ ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మా ప్రత్యర్థి నాకు అవకాశం ఇవ్వండి, నేను మళ్ళీ ప్రజారంగా నేను గతంలో నా నాయకులు ఇంకా నాకు ప్రశ్నలో నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను అన్ని ప్రాంతానికి అవకాశం ఇస్తే ఎక్కడ పెడితే బాగుంటుంది. భవిష్యత్తు భవిష్యత్తులో కూడా చూస్తే చాలా మంచి ఉంది అని అనే విధంగా నిర్మాణానికి నా పూర్తి కృషి చేస్తానని చెప్పి పెద్దలు అలాగే ఏమైనా లోపాలు ఉంటే మాత్రం
దాన్ని ఎవరైనా సరే కార్డు తీసుకొచ్చి ఒకసారి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళారు. నేను సమాధానం చెప్తాను. ఈ ప్రాంతంలో ఓట్లు అడిగేటప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ లో కార్మిక వర్గాన్ని చూపించారో చెప్పాలి. ఒక అపాయింట్మెంట్ అనేది ఇప్పించారు కదా కనుక అదే ఈరోజు మేము ఉమ్మడిగా విస్తృత రాష్ట్ర ప్రజలను విశ్వసిస్తున్నాం. తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మేము ప్రచారం చేస్తున్నాం. ఎక్కడ లేదంటే మా శ్రేణులు అది తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, మరియు బీజేపీ నాయకులు వారి యొక్క కార్యక్రమాలు పూర్తిగా అందిస్తున్నారు. మీరు ఎక్కడ వెళ్ళినా సరే మాకు మా ఉత్సాహంలో రెట్టిపోతుంది. ఎందుకంటే ప్రజలు నిరాశపడతారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగా ఆలోచిస్తున్నారు. మాకు మార్పులతో స్వార్థం కలుగుతున్నారు. సో ప్రజల నుంచి చూస్తున్నటువంటి స్పందన చూస్తే మాకు ఖచ్చితంగా మార్పు అనేది ఈ రాష్ట్రంలో మార్పు రాబోతుంది. ఈ ఎన్డీఏ కూటమి అధికారం రాబోతుంది అనే క్లియర్ సంకేతాలు కనిపిస్తున్నారని చెప్పి అలాగే మాకు చాలా అండగా మా జనసేన నాయకులు అందరూ కూడా వారు పురోత్సాహాల మీద బాధ్యతలు పెట్టుకొని మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తున్నారు. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈరోజు ప్రజల ముఖాలు ముఖ్యంగా 5 సంవత్సరాల అనాధిక పాలనని అందరూ కాబోతుంది. స్వేచ్ఛగా మనం రేపు తిరగవచ్చు. ఏదైనా మనకి వాక్ మనం మాట్లాడవచ్చు. ఎవరిపైనా సరే విమర్శ చేయొచ్చు. ఎవరైనా గత 5 సంవత్సరాలుగా ఎవరిపైనా సరే విమర్శ చేస్తే వాళ్ళపైన దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక మన స్వేచ్ఛ కోల్పోయాం. మరి స్వేచ్ఛ నుంచి మనకి తిరిగి రాబోతుంది అన్న ఒక ఆనందం మాత్రం ప్రజలు కలుగుతారు. ఇంకొకటి ఇక్కడ మీరు ఎలక్షన్ చేస్తూ మీరు నాకు పూర్తి అవగాహన ఆధార్ ట్రాన్స్ఫర్ కావచ్చు. అలా ఆధార్లో మనం రేపు డౌట్లు ఆధార్ కావచ్చు. అలాగే గతంలో అదే మెయింటెనెన్స్ జాబ్ ఇస్తున్నారు. చాలా నిబంధనలు కల్పించాం. అలాగే గాలిలో అవసరం వచ్చిన తర్వాత పట్టాలు సుమారు 19,000 మందికి ఇస్తాం. అవసరం ద్వారా 7,000 పట్టాలు ఇస్తే ఇంకొక 12,000 పొందవలసిన ఆ పట్టాలు సంవత్సరాలుగా విశ్లేషించి అగ్రికల్చర్ చేయాలి కానీ జీరో చేయాలి అనాథమైన పని చేస్తారు. పట్ట ఇల్లు ఒక జీరో చేయాలి సులభంగా జరిగిందంటే మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసి ఇంకా పద్ధతి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే మేము టోల్గేట్ తీసిస్తాం. ఎంత దారుణం అంటే మా సంస్కృతిలో టోల్గేట్ 40% టోల్గేట్ తీస్తే మంచిది. ఈ మాట ఏం చెప్తారంటే నాకు ప్రజాసేవ అంటే ప్రజలకి సేవ చేయడం అంటే ఈ రాజకీయం అంటే ప్రజాసేవ. ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడితే ఆ ఇబ్బందులకు సమాధానం చెప్తుంది. ఆ పద్ధతి విధంగా నాకు దృష్టిలో పెట్టుకుంటాను తప్ప ఆర్థిక ఉద్దేశం అయితే నాకు ఉండదు. ఆర్థిక లావాదేవీలు పెట్టినారు అని చెప్పి సందర్భంగా కేవలం పదవి అనేది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల సమస్య నుంచి బయటకు రావడానికి కంటే తీర్థాలు ప్రైవేట్ చేస్తారంటే అది ఆవేదన చెందే ఆలోచన నా బిల్డింగ్ కొట్టించినా సరే నా బిల్డింగ్ ఉంటే నేను లేదు నాకు జీవిత కష్టపడతాము నిజాయితీగా ఉంటామని చెప్పేసి ఆ బిల్డింగ్ సుమారు చెప్పాలంటే 8,4 లక్షలు రెంట్ల అయినప్పటికీ